చూస్తున్నాం మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన కోసం తెలంగాణకు 50 మంది ఏపీ పోలీసులు రావడం ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలుస్తుంది. ఆ బ్రేక్ విజువల్స్ మనం చూస్తున్నాం. నాగేశ్వర్ ఎక్కడికి వెళ్ళినా వెంటే తెలంగాణ పోలీసులు ఉంటున్నారని సమాచారం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య ఏం జరుగుతోందనే టెన్షన్ నెలకొంది. చూస్తున్నాం మనం బ్రేకింగ్ విజువల్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయితే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆయన కోసం తెలంగాణకు 50 మంది ఏపీ పోలీసులు రావడం అయితే ఉత్కంఠను రేపుతుంది. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రత్నకుమార్, చూస్తున్నాం ఒకవైపు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది, ఇక ఆంధ్ర నుంచి కూడా పోలీసులు వచ్చారు. అలాగే మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా అయితే తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఏంటి? ఇవాళంతా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కలిశారు. డీజీపీ కార్యాలయానికి చేరుకొని దాదాపు ఒక అర్ధగంటకు పైగానే సమస్యలకు సంబంధించి కూడా విన్నవించడం జరిగింది. ఇటీవల ఆయన ఎదుర్కొన్నటువంటి పరిణామాలపైన మాట్లాడిన అనంతరం మీడియాతో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి కావచ్చు, జనసేన నేతలపైన తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఎప్పటికే ఉపసంహరించుకున్నాను. వాటిని జనసేన నేతలు కూడా స్వాగతించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం అనేది ముగిసిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తనపైన లేనిపోని మాటలు అనేవి మాట్లాడుతూ ఉన్నారు. ఇబ్బందులకు గురి చేసేలాగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడానికి సంబంధించి కావచ్చు, పోస్టుల పైన చర్యలు తీసుకోవాలి అంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఇక మరోవైపు ఏపీ పోలీసులు ఇక్కడకు చేరుకున్నారు అనే విషయం పైన స్పందించారు. ఏపీ పోలీసులు ఎవరు తన ఇంటికి రాలేదు, తనకు ఎటువంటి నోటీసులు అనేవి ఇవ్వలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఉదయము తన ఇంటికి వచ్చినటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డిబేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్గ మధ్యంలో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అని ముందస్తు భద్రతలో భాగంగా పోలీసులకు సమాచారం అనేది అందించినప్పుడు వాళ్ళు అక్కడ ఛానల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా కొంత భద్రతను ఏర్పాటు చేశారు. అది తప్ప ఎటువంటి పోలీసులను ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇటు ఏపీ పోలీసుల నుంచి కావచ్చు, లేకపోతే ఎవరి నుంచి కూడా ఎదురు అవ్వలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ప్రస్తుతం తనపైన లేనిపోని తప్పుడు ఆరోపణలు అనేవి చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని మాత్రమే తాను ఫిర్యాదు చేశానన్న విషయాన్ని తెలియజేశారు. అయితే సెక్యూరిటీ గురించి ఏమైనా అడిగారా అని ప్రశ్నించినందుకు సెక్యూరిటీ కల్పించడం అనేది డీజీపీ రాష్ట్ర పోలీసులకు వదిలేశాను, వాళ్ళు దాన్ని అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలనుకుంటేనే కల్పిస్తారు, తను కావాలనుకుంటే అది కల్పించే వ్యవహారం కాదు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపైన డీజీపీ నిర్ణయం తీసుకుంటారనే విషయాలను తెలియజేశారు. మొత్తానికి ఏదైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆయన దానిపైన యొక్క ప్రస్తుతం ఫిర్యాదు అనేది ఇవ్వటం జరిగింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని గత కొద్ది రోజులుగా జనసేన గురించి కావచ్చు, జనసేన నేతల గురించి తను మాట్లాడినటువంటి మాటలపైన ప్రస్తుతం అనేక రకాలుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో తనపైన ప్రోపగాండా చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలపైనే ప్రస్తుతం డీజీపీకి ఫిర్యాదు చేశారనే విషయాన్ని తెలియజేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ సోని. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.